ఇంతవరకు యోవేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఉన్న విషయాలు చాలా అద్భుతంగా దేవుడు మనందరితో కూడా మాట్లాడారు. ఈ రెండవ అధ్యాయంలోనికి మనం వచ్చాము. అయితే రెండవ అధ్యాయము ఈ మొదటి 11 వచనాలలో కూడా దేవుడు ఆయన దినమును గురించి ఆయనక భయంకరమైన ఉగ్రత దినమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు యోవేలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ఉగ్రత దినము రాకముందు హెచ్చరిక చేయమని, ఆ రాకడ కొరకు ఎలా సిద్ధపడాలి, ఎలాగ మనం దేవుని కొరకు ఎదురు చూడాలి అనేటువంటిది వాక్యంలో నుండి నేర్చుకొని ఆ విధంగా సిద్ధపడి ఉండాలి అనేటువంటిది తెలియచేస్తూ ఉంది. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఇది మొట్టమొదటిగా ఈ రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. బాకా ఊదడి అనే మాట, బాకా ఊదడం అంటే హెచ్చరిక చేయడం, ఏదో సంభవిస్తుంది. యుద్ధమునకు ముందు బూర ఊదుతారు. పూర్వకాలంలో బూరలు ఊది యుద్ధాన్ని ప్రకటించేవారు. అందుచేత మరి ఆ బూర ఊది మనం రైల్వే స్టేషన్స్లో అక్కడెక్కడ అనౌన్స్మెంట్ చేయకముందు ఒక శబ్దం వస్తుంది. దాని తర్వాత దయచేసి వినండి అంటారు, లేకపోతే అటెన్షన్ ప్లీజ్ అంటారు, ఏదో ఒకటి అంటారు కదా. అలాగా దేవుని ఉగ్రత దినం రాబోతుంది భూమి మీదకి. ఆ వచ్చినప్పుడు మీరందరూ కూడా తెలుసుకోండి, దాని గురించి జాగ్రత్త పడండి అని బాకా ఊదమని దేవుడు చెప్తా ఉన్నాడు. రెండవ వచనంలో ఆ దినము ఎలా ఉంటుందంటే అంధకారమయముగా ఉంటుంది, మహాంధకారము కమ్ముతుంది, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్ముతుంది. పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అవి అంటే ఏంటి? పర్వతముల మీద ఉదయకాంతి కనబడుతున్నట్లుగా ప్రకాశమానమైన వెలుగుతో ఆ మిజైల్స్ వచ్చి పడతాయన్నమాట. ఈ దాదాపు క్రీస్తు పూర్వము 700 నుండి 500 సంవత్సరాల మధ్య కాలంలో యోవేలు గారు ప్రవచించారు అని ఇదివరకు మనం తెలుసుకున్నాం. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను, అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకునేది ఏదియో విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. చూసారా? అంటే మిసైల్స్ ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో కళ్ళారా చూచాడు, ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో. మరి ఈ హమాస్ అనేటువంటి వాళ్ళు గాలి విత్తారు, ఇప్పుడేమో సుడిగాలి అనే పంటకు వస్తున్నారు. గాజా ఈ రోజున నేలమట్టం అయిపోయింది, ప్రదేశం అంతా కూడా అయిపోతుంది, ఇంకా కొంచెమే మిగిలింది. మొత్తం గాజా మొత్తం నేలమట్టం అయిపోయింది. పెద్ద పెద్ద టవర్స్ నేలమట్టం అయిపోతున్నాయి. ఆ యొక్క హిజ్బుల్లా వాళ్ళు కూడా లెబనాన్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు టనెల్స్ కట్టారు భూమిలో, అండర్ గ్రౌండ్లో. గాజాలో ఈ హమాస్ వాళ్ళు కూడా భూమిలో అండర్ గ్రౌండ్లో కొన్ని కిలోమీటర్లే అండర్ గ్రౌండ్ టనెల్స్ కట్టేశారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడానికి. సడన్గా వెళ్ళిపోయి సడన్గా వాళ్ళకి ఇజ్రాయెల్ మీదకి పడి చంపేయడానికి వాళ్ళు టనెల్స్ కట్టేశారు. చాలా హాస్పిటల్స్ ముట్టుకోరు కదా యుద్ధంలో, అందుకని స్కూల్స్ కింద వాళ్ళు ఈ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న కింద అండర్ గ్రౌండ్లో. సో అలాగా చేసినప్పుడు వీళ్ళు ఇజ్రాయేలీలు బాంబులు వేసి వాటి అంటిని పేల్చేస్తుంటే అంత పెద్ద పెద్ద బిల్డింగులు నేలమట్టం అయిపోతూ ఉన్నాయి ఈ రోజున. ఆ యొక్క హిజ్బుల్లా నాయకులందరూ కూడా అండర్ గ్రౌండ్లో వాళ్ళు మీటింగ్ జరిపించుకుంటే మరి కొన్ని వందల ఆ యొక్క కిలోల బరువుతోటి కూడినటువంటి ఆ యొక్క మిసైల్స్ దాని మీద వేసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడే సమాధి అయిపోయారు అంతే.
అంత భయంకరమైన, అంటే వాళ్ళు కొన్ని చాలా ఎత్తైనటువంటి కాంక్రీట్ వేసుకొని దాని కింద ఏ మిజైల్స్ కూడా ఇక్కడికి రావు, ఇక్కడ మేము సేఫ్ అనుకున్న ఉగ్రవాదుల్ని ఆ విధంగా వాటిని కూడా ధ్వంసం చేసుకుంటాం. ఇప్పుడు ఇరాన్లో కూడా మన యుద్ధం జరిగింది, ఇస్రాయేలీలకి 12 రోజుల యుద్ధం జరిగింది. వాళ్ళు మరి అణుబాంబులు తయారు చేసుకుని, ఆటం బాంబులు అణుబాంబులు తయారు చేసుకోవడానికి అండర్ గ్రౌండ్లో ఒక కొండ క్రింద పెద్ద కాంక్రీట్ బాగా ఒక 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 చాలా పెద్ద ఎత్తున కాంక్రీట్ వేసేసుకుని ఎవ్వడు దాన్ని ఛేదించలేని విధంగా వేసేస్తే అమెరికా నుండి మా బంకర్ బ్లాస్టర్ బాంబ్స్ తీసుకొచ్చి దాన్ని కొడితే మొత్తం మెటాష్ అయిపోయింది, నేలమట్టం అయిపోయినాయి. చాలా పెద్ద పెద్ద ఉగ్రవాదుల యొక్క బిల్డింగ్లన్నీ కూడా నేలమట్టం అయిపోయినాయి. చూసారా? అంటే ఇక్కడ అసలు రోజు ఒకటి రాబోతుంది, దానికి ముందే మనకు సూచనలు కనబడుతూ ఉన్నాయి భూమి మీద. అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. దానికంటే ముందే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదనలు ముందే ప్రారంభమయ్యి ఆ దినానికి ఎంతగా బాధ అనిపిస్తుందో భూలోకం అంతా కూడా ఉగ్రత దినం కోసం అలా సిద్ధపడతా ఉంది. ఇప్పుడే మనకి అన్ని సూచనలు కనబడిపోతూ ఉన్నాయి. గనుక ఇక్కడ చూడండి 4వ వచనంలో మనం చూస్తాం. ఇది అవి వచ్చిపోయిన తర్వాత ఏదేను లాంటి భూభాగాన్ని అది ఎడారిలాగా మారిపోయినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అని దైవజనుడు యోవేలు గారు దర్శనంలో చూసి చెప్తా ఉన్నాడు. 4వ వచనం, వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. చూసారా? అంటే ఈ యొక్క గుర్రాలు పరిగెత్తినట్టుగా పరిగెడుతున్నాయి, కానీ హార్స్ పవర్ అన్నమాట. ఈ హార్స్ పవర్ తోటి, కొన్ని వందల హార్స్ పవర్ తోటి అవన్నీ కూడా మిసైల్స్ ఒక క్షణం కళ్ళు తెరిసేలోగా వచ్చి డబేల్మని పడిపోతున్నాయి అన్నమాట. అంత వేగంతో వచ్చేస్తున్నాయి. రౌతుల వలె అవి పరిగెత్తుచున్నవి అనేమని, అవి అనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు అని అంటలేదు, అవి అని అంటున్నాడు ఇక్కడ. అవి అంటున్నాడనంటే అవి వస్తువులు, అవి మనుషులు తయారు చేసిన మారణ ఆయుధాలు. 5వ వచనంలో, రథములు ధ్వని చేయునట్లు, కొయ్యి కాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయునట్లు, అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. మిజైల్స్ రథములు ధ్వని చేయనట్లు అంటే ఇప్పుడు ట్యాంక్స్ వచ్చేసినాయి, ట్యాంకర్లు ఆ యొక్క యుద్ధ భూమిలోకి వెళ్ళి ఆ ట్యాంకర్లు వెళ్ళి అవి పరుగులాడుతూ, కొండలు దానికి పెద్ద కష్టం కాదు, లోయలు కష్టం కాదు. ఎంత వేగంగా వెళ్ళిపోతాయంటే కొండల మించి బండల మించి దాటి వెళ్ళిపోతూ ఉంటాయి అవన్నీ కూడా ట్యాంకర్లని ఈ రోజున. అంటే అవి మా బస్సులు కార్లు అయితే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళం, రోడ్డు ఉంటేనే తప్ప. కానీ ట్యాంకులు అలా కాదు, ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆఖరికి సముద్రంలో కూడా వెళ్ళిపోయి పట్టుకుని కొట్టేంత టెక్నాలజీతో తయారు చేసేస్తూ ఉన్నారు ట్యాంకులన్నీ కూడా. కనుక సోదరుడా, ఎంత అక్యురేట్గా, ఎంత ఖచ్చితంగా ఈ రోజున జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆ రోజున క్రీస్తు పూర్వమే, ఏ టెక్నాలజీ లేని రోజుల్లోనే దైవజనుడు దర్శనము చూసి చెప్తున్నటువంటి విషయాలు. అంటే మనం అర్థం చేసుకోవాలి, అప్పుడే దేవుడు మానవాళికి హెచ్చరిక చేశాడు. అప్పుడే మానవులకి దేవుడు హెచ్చరిక చేశాడు, ఇలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఈ ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగానికి హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ప్రవక్తలందరూ అందులో నుంచే వచ్చారు. ఇక్కడ మనం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచే ప్రవక్తలను లేపాడు, యాజకులను లేపాడు, నాయకులను లేపాడు. మంచి అద్భుతమైనటువంటి దేవుని యొక్క చిత్త ప్రకారము మానవాళికి మెలకువ కలిగించే విధంగా
దేవుడు అనేక మంది దైవజనులను లేపాడు. సో ఇక్కడ ఆ విధంగా వాళ్ళు రాయగలుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 6వ వచనం చూడండి. వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారును. ఏమో ఎప్పుడు వస్తుందో తెలియదు, అకస్మాత్తుగా వచ్చి పడిపోతుంది. ఇప్పుడు చూడండి యుద్ధాలు ఎలా జరుగుతున్నాయంటే అండి, ఒక్క రోజున సడన్గా ఉక్రెయిన్ మీద రష్యా విరుచుకుపడ్డది. బిల్డింగ్లు ఎంతో అందమైన ప్రదేశం, ఏదేను తోట లాంటి ప్రదేశం ఉక్రెయిన్. చాలా కొండలు లోయలతో, అందమైన కట్టడాలతో, పురాతనమైనటువంటి చాలా కనువిందు చేసే మంచి మంచి గార్డెన్స్ తోటి అది ఎలా ఉంటుందంటే ఉక్రెయిన్ చాలా అందమైన ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని వాళ్ళు ఆ మిజైల్స్ పంపించి ఇంకా అయిపోయింది అనుకున్నా. 2-3 రోజుల్లోనే అయిపోతుంది యుద్ధం, ఎందుకంటే ఇంత భయంకరంగా నేలమట్టం చేసేస్తున్నారే, అగ్ని కురిసినట్టే అలాగ అయిపోయింది. కానీ 3 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికి వరకు ఇంకా ఇది 4వ సంవత్సరం కొనసాగుతూ ఉంది, యుద్ధం కొనసాగుతూ ఉంది. వీళ్ళు వేసేస్తున్నారు, వాళ్ళు వేసేస్తున్నారు. ఎందుకంటే నాటో దేశాలన్నీ కూడా ఇప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నారు, రష్యాకి కాకుండా. కనుక ఈ రష్యా ఏమో కొంతమందిని వెనకేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంది, కానీ నాటో దేశాలు వాళ్ళకి ఆయుధాలు పంపించడం వలన ఉక్రెయిన్ నిలబడి పోరాడుతూ ఉంది. ఇది మా భూభాగం, ఇది మా దేశం, నువ్వు స్వాధీనం చేసుకోవడానికి వీలు లేదని. రష్యా ఏమంటున్నాడంటే లేదు, ఒకప్పుడు సోవియట్ రష్యా, అందులో భాగమే మీ దేశం, మీరు వేరైపోవడానికి వీల్లేదు, మళ్ళీ మనం అందరం కలిసి ఉండాలి, మీరు నాటో దేశాలకి మీరు సపోర్ట్ చేయకూడదు, ఇదంతా కూడా రష్యా భూభాగం అని చెప్పి వాళ్ళు ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. కానీ సైతాను మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క ముద్రలు విప్పినప్పుడు గుర్రాలు బయలుదేరుతున్నాయి. ఎర్రటి గుర్రం, తెల్లటి గుర్రం, నల్లటి గుర్రం, ఏమండి పాండు అన్న గుర్రం బయలుదేరుతున్నాయి కదా. బయలుదేరినప్పుడు ఏమేమి సంభవాలు జరుగుతున్నాయో మనం చూసాం కదా. అలాగే మరి భూమి మీద సమాధానము లేకుండా ఆ గుర్రం మీద ఉన్నటువంటి స్వారీ చేసే వారికి అధికారం ఇవ్వబడ్డదంట. భూమిలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయనంటే కారణం ఏంటో తెలుసా? సమాధానం లేకుండా చెడిపోయింది. సమాధానం అనేటువంటి చెడిపోయింది. అధికారులు పైకి మాట్లాడతారు ఒకరికొకరు, మనం ఒకటే అని, కానీ కాదు, వాళ్ళ హృదయాలు చాలా వేరుగా ఉంటాయి. అలాగే చాలామంది పైన నీతోటే సమాధానంగా ఉన్నాం, మనమందరం ఒక్కటే అని మాట్లాడతారు, కానీ హృదయం మాత్రం చాలా దూరంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. అందుచేత దేవుని యొక్క సన్నిధిలో భూమి మీద సమాధానం లేకుండా పోయింది. భార్యాభర్తలకు సమాధానం ఉండడం లేదు, పిల్లలకు సమాధానం ఉండడం లేదు, కుటుంబాల్లో సమాధానాలు లేవు, విడిపోతూ ఉన్నారు. ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయండి ఈ రోజున. వివాహ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది దేశంలో. ఏమండి 50% క్రైస్తవ కుటుంబాలు విడిపోతున్నాయి. 50% క్రైస్తవ కుటుంబాలు విడిపోతున్నాయి, విడాకులు తీసుకుంటారు. క్రైస్తవుల మధ్యలోనే ఇది జరుగుతూ ఉంది. 70% బయట వివాహాలు, మరి క్రైస్తవులు కాని వివాహాలు చెడిపోతున్నాయి. వాళ్ళు పెళ్ళైపోయిన వారంలోనే విడిపోతున్నారు, లేదంటే ఒక నెలలోనే విడిపోతున్నారు, మరి లేదంటే 60 సంవత్సరాల కాపురం చేసిన తర్వాత కూడా విడిపోతున్నారు. అంటే ఏంటి అర్థం ఏంటనమాట? సైతాను అసమాధానాన్ని కలుగజేసి వైరాన్ని సృష్టిస్తూ ఉన్నాడు భూమి మీద. కనుక జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి జీవితం తగ్గించుకోవాలి ఎవరికొకరు. ఏదంటే సైతాన్ని రెచ్చగొడుతున్నప్పుడు, ఓహో సైతాన్ని మొదలెట్టాడు ఇక్కడ అనుకొని మనం తగ్గించుకొని యేసు రక్తం చెప్పాలి, యేసు రక్తమే జయం చెప్పాలి. సమాధానం కోరుకొని దాన్ని వెంటాడమని బైబిల్ చెప్తా ఉంది. సమాధానమును వెదకి దాన్ని వెంటాడండి. అత్త తన పట్టు మీద ఉండకూడదు, కోడలు తన పట్టు మీద ఉండకూడదు, అల్లుడు తన పట్టు మీద ఉండకూడదు, కొడుకు తన పట్టుల మీద ఉండకూడదు. వాళ్ళు సమాధాన పడాలి. నెమ్మది అనేటువంటిది కుటుంబాల్లో చాలా అవసరం. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. నా ఇష్టం, నా ఇల్లు అనుకోకూడదు. మనం దేవుని చిత్తానుసారంగా కట్టడానికి మనం సిద్ధపడాలి. ఎందుకంటే ఈ యెహోవా దినమునకు ముందే సైతాను విజృంభిస్తూ ఉన్నాడు. ఒక వచనం చదివిన తర్వాత నేను ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. దయచేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. దెస్సలోనికైలు రెండవ పత్రిక తీద్దాం. దెస్సలోనికైలు రెండవ పత్రిక, దెస్సలోనియన్స్, సెకండ్ దెస్సలోనియన్స్, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక, రెండవ అధ్యాయము. దేవునికి స్తోత్రం. 6వ వచనాన్ని చదువుదాం, 7వ వచనాన్ని కూడా చదువుదాం. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత చేయును. చాలండి. చూసారా, అర్థమైనయా ఈ వచనాలు? ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తాం. ఎప్పుడో ఆ దినం గురించి మనం ఎదురు చూస్తున్నామో ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ దినము గురించి చెప్పాడంతే. ఎప్పటికప్పుడు మనం సిద్ధపడాల్సిందే. ఏ తరముకు ఆ తరం. ఇప్పటికి 2500 సంవత్సరాల క్రితం చెప్పబడ్డది ఈ విషయాలన్నీ కూడా. ఇప్పుడు మనం చదివిన విషయాలన్నీ 2500 సంవత్సరాల క్రితం చెప్పబడిన మాటలు. అప్పటికి అసలు నాగరికతే లేదు. అప్పటికి మనుషులకి సరైనటువంటి నాగరికత లేని పరిస్థితుల్లో చెప్పబడింది. ఇప్పుడు ఇంత నాగరికత పెరిగిపోయినా, ఇంత ఉన్నతమైన చదువులు చదివేస్తున్నా, ఇంత నాలెడ్జ్ ప్రపంచం అంతా కూడా మరి ఏఐ టెక్నాలజీల మీద నడుస్తున్నా, ఈ రోజున సమాధానం లేకుండా ప్రజలు క్రూరులైపోయి, మూర్ఖులైపోయి ఈ మధ్యకాలంలో చాలా భయంకరమైనటువంటి సంభవాలు జరుగుతూ ఉన్నాయి. అందుచేత ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. అయితే వాడు బయలుపడకుండా అడ్డగిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. చెప్పండి అందరూ కూడా, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నంత కాలం వాడి ఆటలు సాగం. పరిశుద్ధాత్ముడు పెంతుకోస్తు దినమున భూమి మీదకి వచ్చారు. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. భూమి మీదే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకున్నారు అని అంటే నిన్ను నన్ను సిద్ధం చేయడానికి, యేసు ప్రభు రాకడ కొరకు ఎత్తబడే విధంగా సిద్ధం చేయడానికి పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుచేత ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఒక రోజున ఆయన భూమి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు సంఘం కూడా వెళ్ళిపోతుంది. సిద్ధపడిన వారందరూ కూడా పరిశుద్ధాత్మకు సహకరించి పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రకారంగా సిద్ధం చేసుకున్న వారు, ఆత్మీయంగా సిద్ధపడిన వారు, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినప్పుడు సంఘం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతుంది. మధ్యాకాశంలోకి వెళ్ళిపోతుంది యేసుప్రభుని ఎదుర్కోవడానికి. ఆ తర్వాత ధర్మ విరోధి బయలుపరచబడతాడు. అంటే అప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద భయంకరంగా వస్తుంది. అందుచేత ఈ యొక్క దినము గురించి పాత నిబంధనలోనేమో దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ యెహోవా దినము అని చెప్పబడ్డది. కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అని చెప్పబడ్డది. దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 70 వారాల దర్శనం దేవుడు ఇచ్చాడు దానియేలు గారికి. అందులో సంఘమును గూర్చిన ప్రస్తావన లేదు. చాలామంది బోధకులు ఏం చేస్తారంటే అదే దర్శనం కానీ ప్రకటన గ్రంథానికి దానికి కూడా ముడేసి సంఘము శ్రమల గుండా వెళుతుంది అని అంటారు. శ్రమల గుండా వెళ్ళాల్సిందే. శ్రమల గుండా వెళ్ళేది సంఘం కాదు, ఇశ్రాయేలీలు శ్రమల గుండా వెళ్తారు ఖచ్చితంగా. సంఘం ఆ శ్రమలు అయిన తర్వాతే
ఆ శ్రమలు అయిన తర్వాతే యేసుప్రభు వస్తాడు. 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాతే యేసుప్రభు వస్తాడు భూమి మీదకి. కానీ సంఘం మాత్రం పరిశుద్ధాత్ముడు 7 ఏండ్ల శ్రమల కాలానికి ముందే పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడో అప్పుడు సంఘము కూడా ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ యొక్క 70 వారాల దర్శనంలో 69 వారాలు అయిపోయిన తర్వాత 70వ వారానికి చాలా గ్యాప్ వచ్చింది. ఎంత గ్యాప్ వచ్చింది అని అంటే ప్రస్తుతానికి 2000 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అర్థమైందండి? 69 వారాలు అయిపోయిన తర్వాత 70వ వారం ఇంకా స్టార్ట్ అవ్వకుండా మధ్యలో గ్యాప్ వచ్చింది. అర్థమైందా? ఆ గ్యాప్ దానియేలు గ్రంథంలో ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. అంటే నేను గ్రహించింది ఏంటంటే మధ్యలో సంఘం పుట్టింది. ఆ సంఘం పుట్టి ఏమండి యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచేటప్పటికి 69 వారాలు అయిపోయినట్టుగా దానియేలు చెప్తాడు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సంఘం పుట్టింది. సంఘము పుట్టి ఇప్పటికీ ఇంచుమించు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ సంఘము ఎత్తబడిన తర్వాత 70వ వారం స్టార్ట్ అవుద్ది. 70వ వారం అంటే వారం అంటే 7 సంవత్సరాలు అదనమాట. ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం అప్పుడు ప్రారంభం అవుతుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. మరి ఆ దినాలు ఎలా ఉంటాయని ప్రభు చెప్పారంటే ఆ దినాలు నోహు దినాల వలె ఉంటాయి, లేకపోతే సొదొమ గొమొర్ర దినాలు ఎలా ఉన్నాయో అలా ఉంటాయని చెప్పాడు. అంటే ఈ రెండు ప్రభువారు ఎందుకు చెప్పాడు అని అంటే నోహు దినాలను మనం చూసినట్లయితే ఆ యొక్క నోహు అతని కుటుంబము ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత యొక్క శ్రమలు విడుదలైన భూమికి నాశనం తటస్థించింది. అలాగే సొదొమ గొమొర్ర పట్టణాల్లో లోతు బయటకు వచ్చిన తర్వాత మరి అగ్నిగంధకాలు కురిచి అదంతా కూడా అయిపోయింది, నాశనం అయిపోయింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఎత్తబడిన తరువాత దేవునికి మహిమ కలుగునుగాక శ్రమలు ప్రారంభమవుతాయి. ఇంకెవరో ఆటంకపరచరు వాడిని. సైతానికి సర్వాధికారం దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకు ఇస్తాడు సర్వాధికారము అంటే? సర్వాధికారం అంటే సర్వాధికారం కాదు, కొన్ని విషయాల మీద వాడికి అధికారం ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇస్తున్నాడు అని అంటే వాడి పాపం పండి నరకానికి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ సృష్టించక ముందే దేవుడు తెలుసు మానవుడు పాపం చేస్తాడు, సృష్టి అంతా కూడా అపవిత్రమైపోతుంది అని. అయినా కూడా దేవుడు సృష్టిని చేశాడు. కారణం ఏంటంటే ఈ అపవిత్రం అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ఈ యొక్క సృష్టిని చెయ్యను అని అనుకుంటే దేవుడు చేతకానితనం అనేటువంటిది కనబడుతుంది అక్కడ. చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఏదో కారణం ఉంది. ఆ కారణాన్ని ఆయన సాల్వ్ చేయలేకపోతున్నాడు. అందుచేత చేతకానివాడు కాదు దేవుడు. ఈ పరిస్థితిలో మానవుడు పాపంలో పడిపోయినా వాడిని రక్షించడం పెద్ద విషయం ఏం కాదు. నేను వెళ్ళి సిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మానవాళిని రక్షణలోకి నడిపిస్తాను. నేను ఎన్నుకున్న బిడ్డల్ని తప్పకుండా నేను రక్షించుకుంటాను. మిగిలిన వారిని అందరినీ కూడా సైతాను వెంబడించిన వారిని అందరినీ కూడా సైతాన్ని వాని దూతలను కూడా నరకంలో అగ్నిగుండంలో పాడేసి అప్పుడు ఈ భూమిని అంతా కూడా చుట్టుగా గ్రంథం చుట్టి చాపలాగా చుట్టి అగ్నిగుండంలో పాడేసి ఇక ఎప్పటికీ కూడా పాపము లేని నీతి రాజ్యాన్ని నూతన ఆకాశాన్ని నూతన భూమిని చేస్తానని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.